హాయ్ అండి. కొత్త రెసిపీతో కొత్తదని కాదు అలవాటైందే. సో ఏంటంటే ఈ ప్రాసెస్ నాకు తినాలనిపించింది. సో అప్పటికప్పుడే చేసేసుకున్నాను. ఒక గంట క్రితమే నానబెట్టుకొని. సో ఈ పాటికి ఏంటో మీకు అర్థమైపోయింది స్వీట్ రెసిపీ అనంగానే. సో అదేంటో కామెంట్ చేసేసేయండి. ఇంకా బ్యాళ్ళు అవన్నీ నానబెట్టుకున్నాను కదా, దానికి ప్రాసెస్ ఏంటంటే వాటర్ తీసుకున్నాను అండి కొలతలతోనే. 1.5 గ్లాసు బ్యాళ్ళకి 4 గ్లాసులు వాటర్ పోసుకొని ముందుగా వాటిని బాగా మరగబెట్టిన తర్వాత అందులో నెయ్యి వేసామండి. ఆ నెయ్యి వేసిన తర్వాత ఈ నానబెట్టిన బ్యాళ్ళు ఉంటాయి కదా, అంటే కొంచెం సగ్గుబియ్యం యాడ్ చేశానండి. సో మీరు స్కిప్ చేయొచ్చు, లేదంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం. సో అవి వేసుకొని కొంచెం అలా మరిగిన తర్వాత ఒకసారి అలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అది బాగా ఉడకాలండి బ్యాళ్ళు. సో వాటర్ అయితే సరిపోకపోతే మళ్ళీ పోసుకోవచ్చు. సో చూసుకొని పోసుకోండి వాటరు. సో 1.5 బ్యాళ్ళు కాబట్టి నేను అచ్చులు ఉంటాయి కదా, బెల్లం అచ్చులు, సో అవి తీసుకున్నాను, 2 తీసుకున్నాను. నాకైతే స్వీట్ చాలా ఎక్కువైంది. సో మీరు కొంచెం కావాలంటే తగ్గించుకోవచ్చు, 1.5 1.25 అలా తీసుకోవచ్చు. లేదంటే మీరు స్వీట్ బాగా తింటాము అంటే 2 వేసుకోండి, ఇంకా అది మీ ఇష్టం. ఇంకా ఈ బ్యాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఇంకా ఉడికింది. ఇంకొంచెం ప్రాసెస్ ఉందండి ఉడకడానికి. ఈలోపే ఇవి ఓ పక్క ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి. దీంట్లోకి జీడిపప్పు, బాదం అవి తీసుకున్నాము. ఇంకేమైనా మీరు ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు. అచ్చులు ఉన్నాయి కదా, అవి 2 తీసుకున్నాను అండి. జస్ట్ కొంచెం వాటర్ పోసి బెల్లం కరిగితే సరిపోతుందండి. పాకం గీకం ఏం అక్కర్లేదు. సో బెల్లం కరిగిన తర్వాత ఆ బెల్లానికి అది చెప్పాను కదా గ్లాసు, ఆ గ్లాస్తో తీసుకున్నాను. సో అలా బెల్లం కరిగితే సరిపోతుంది. ఇంకా దాన్ని కొంచెం వడపోసుకోండి, ఎందుకంటే దాంట్లో ఏమన్నా వచ్చినా అవి దాంట్లోకి ఉండిపోతాయి. సో డైరెక్ట్గా అయితే పోసుకోకండి. ఇంకా అలాగా ఆ బెల్లం బాగా పట్టాలి పాకం ఆ బెల్లకి, అప్పుడే రుచి బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత అది ఒక పక్క ఉడుకుతూ ఉంటుందండి. ఓ పక్క కొంచెం బాండీ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని ఇందాక చెప్పిన జీడిపప్పు, బాదము అవి దాంట్లోకి వేయించుకొని అలా పెట్టుకోవాలండి. సో అది కొంచెం ఎర్రగా అయితే సరిపోతుంది. ఇంకా అవి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక బెల్లం వేసి పెట్టాను కదా, అది ఒకసారి అలా కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం యాలకుల పొడి ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. లేదంటే మీరు ఒకవేళ తినలేని వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేయొచ్చు, కానీ అది వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. సో అది వేసుకొని అలా కలుపుకోవాలి. ఇంకా ఇందాక జీడిపప్పు అవి చేసి పెట్టుకున్నాం కదా, అవి దాంట్లోకి వేసుకొని ఇంకా అలా కలిపేసుకుంటే ఫైనల్గా బెల్లం పాయసం సగ్గుబియ్యం రెడీ అయిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లాస్ట్లో వెళ్ళే ముందు ఒక లైక్ చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.